సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నంబర్ 9347215813. ఫిబ్రవరి 15 తులారాశి వారికి పొద్దున్నే ఒక గండం, సాయంత్రం ఇంకొక గండం ఫోన్ వస్తుంది, తప్పించుకోండిలా. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. 2025 ఫిబ్రవరి 15న తులారాశి వారికి ఎదురు కాబోయేటటువంటి గండం, అలాగే వీరికి ఎదురు కాబోయేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, దాని ద్వారా వీరు ఏ విధమైన ఫలితాలను పొందుకోబోతున్నారో, ఈ రాశి వారికి ప్రతికూలమైన అనుకూలమైన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని గనక గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనసును కలిగి ఉంటారు. ఈ రాశి వారు చేసే ప్రతి పనిలో కూడా మంచి చెడులను బేరీజు వేసుకుని మరీ అమలు చేస్తూ ఉంటారు. త్వరగా నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఆ నిర్ణయాలు బెడిసికొట్టే ప్రమాదం కూడా కనిపిస్తూ ఉంది. ఇక ఈ రాశి వారు కుటుంబ సభ్యుల మాటని బాగా ఆలకిస్తారు. అలాగే స్నేహితులంటే ఎక్కువగా ఇష్టపడతారు. స్నేహితుల పట్ల ప్రేమానురాగాలతో ఉంటారు. జీవిత భాగస్వామి మాటకు విలువనిస్తారు. ఈ రాశి వారు ప్రేమ జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడపబోతున్నారు. ఈ రాశి వారికి చెందిన ప్రతి విషయము కూడా కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలను తీసుకునే అలవాటు వీరికి ఎప్పుడూ కూడా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉంటారు. క్రమశిక్షణకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఈ రాశి వారు సంతానం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధని కనపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రాశి వారు 2025 ఫిబ్రవరి 15న ఉదయాన్నే ఒక గండం కలగబోతుంది. అలాగే సాయంత్రం మరొక గండం కలుగుతుంది. ఇది మీకైతే కనుక ఒక ఫోన్ కాల్ ద్వారా తెలుస్తుంది. మీకు అనుకోకుండా ఒక ఆకస్మికమైన ఫోన్ కాల్ వస్తుంది. అది మీ స్నేహితుల ద్వారా కావచ్చు, మీ బంధుమిత్రుల ద్వారా కావచ్చు, మీ ఆఫీసులో సంబంధించిన, మీరు పనిచేసే చోట సంబంధించిన వారు కావచ్చు. మీకైతే కనుక ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఆర్థికంగా ఎంతటి కష్టంలో పడబోతున్నారో మీకైతే వారు తెలియచేస్తారు. అంటే మీరు మొదలుపెట్టిన వ్యాపారానికి సంబంధించిన లాస్ కానీ, మీరు చేయాలనుకున్న వ్యాపారంలో ఆ వ్యాపారం మీకు కలిసి రాకపోవడం గాని, దానికి సంబంధించి ఏదో నష్టపోవడం గాని, ఆర్థిక నష్టమైతే మీకు కలగబోతుంది. అది మీకు ఎలా మారిపోతుందంటే మీకు ఇదొక పెద్ద గండంలాగా కనపడుతుంది. ఎందుకంటే కనుక ఆశలన్నీ దాని మీద పెట్టుకుని మీరు ఎంతో శ్రమపడి దీనికోసమైతే కష్టపడ్డారని చెప్పుకోవాలి. ఇక ఆ కష్టమంతా కూడా పోతుందన్నప్పటికీ మీరు భరించలేకపోతూ ఉంటారు. ఇది మీకు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి మీకు ఆ విషయానికి సంబంధించి ఫోన్ కాల్ వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలా అని సందిగ్ధంలో పడిపోతూ ఉంటారు. మీరైతే కనుక నిలువున కుప్పకూలిపోతూ ఉంటారు. కానీ మీకున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోవడం కోసం మీరైతే శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అప్పుడు మీకు ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితుల నుండి బయటపడే అవకాశం ఆ శివ భగవానుడే ప్రసాదిస్తాడు. మీకున్నటువంటి కష్టాన్ని, మీకు రాబోయేటటువంటి జరగబోయేటటువంటి ఆపదల్ని శివ భగవానుడికి మీరు చెప్పుకొని మీరైతే కనుక శివనామ స్మరణ చేసుకుని ఉదయాన్నే దినచర్యను ప్రారంభించేటప్పుడు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా మీకైతే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అప్పుడు ఇటువంటి ప్రతికూలమైన వార్తలు ఏవి కూడా వినవలసిన అవసరం గాని, మీ వద్దకు రావాల్సిన పరిస్థితులు గాని వాటినైతే దేవుడు దూరం చేస్తాడని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి అధికంగా మారిపోతుంది. సహోద్యోగుల నుంచి కొంత వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది. మీరు లేనిపోని నిందలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చేసి చేయని వాటికి కూడా మీరైతే పై అధికారుల నుండి ఇబ్బందులను, అలాగే అధికమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇక ఈ రాశి వారు టెక్నికల్ రంగానికి సంబంధించిన వారు, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వారికి అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఎవరైతే కనుక భాగస్వామ్య వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారో వారైతే కొంత సమయం ఆచితూచి ఆలోచించి నిర్ణయాలను తీసుకున్న తర్వాతే పెట్టుబడులు పెట్టడం మీకైతే కనుక శ్రేయస్కరమని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉత్తమమైన ఫలితాలను పొందుకోబోతున్నారు. ఇక ఈ రాశి వారు
చేయవలసిన పరిహారాలు, తెలుసుకోవలసిన దేవతారాధన గురించి తెలుసుకున్నారు కదా. ఈ రాశి వారికి సంబంధించిన మరిన్ని చక్కటి ఫలితాలను పొందుకోవడం కోసం హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. శుభతిథి ఉన్న మంగళవారం రోజున హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించడం ద్వారా మేలుకరమైన ఫలితాలను అనుభవిస్తారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.